వీటి గురించి జిల్లా అంటే జగిత్యాల జిల్లా లెవెల్లో డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి వారు మొదటగా అప్రోచ్ అయినప్పుడు మంచి ఆలోచన సార్. నా వంతుగా దీనికి సంబంధించి ఏది హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ జగిత్యాల జిల్లాకు స్పాన్సర్ చేస్తున్న గండ్ర వెంకటరమణారావు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం. హైదరాబాద్లో కూడా ఇద్దరం కలిసి చదువుకున్నాం. మాకు దగ్గర బంధువు కూడా. వాడు అక్కడి నుంచి యూఎస్ నుంచి ఫోన్ చేసి ఈ నెట్వర్క్ సంబంధించి కొంచెం నీకు వీలైనంత ఎంత అవకాశం ఉన్నా కానీ ఈ దీంట్లో నీ వంతుగా హెల్ప్ చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వీరిని మనకంటే ముందు మెట్పల్లి ఎమ్మెల్యే గారు అప్రోచ్ రావడంతో మెట్పల్లి మల్లాపూర్ మండలాల్లో వీరు ఆల్రెడీ ఈ చెస్ స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అయితే మన దగ్గర జగిత్యాల అర్బన్ మరియు గొల్లపల్లి మండలంలోకి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ చెస్ స్పోర్ట్స్ సంబంధించి ఈ అమౌంట్ అంతా కూడా మీ మండలం సంబంధించి రాపల్లె విలేజ్ చెందిన గండ్ర వెంకటరమణారావు గారే దీనికి స్పాన్సర్షిప్ చేస్తున్నాడు. అందుకని గొల్లపల్లి మండలంలో కంపల్సరీ ఈ కార్యక్రమం పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు సురేష్ గారు అంతా చెప్పారు. సెల్ ఫోన్ అడిక్షన్ అనేది పిల్లలకే కాదు, దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉంది. మనం ఒక 5 నిమిషాలు దాన్ని చూడకుండా ఉండలేము. అందరం కూడా దానికి దాదాపుగా ఎడిక్ట్ అయినట్టే. అందులో నుంచి బయటికి రావాలంటే అది ఒక రోజుతో 2 రోజుల్లో చేస్తే కాదు అనే ఉద్దేశంతో ఇది టోటల్గా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు కెనడాలో దాదాపు 25 సంవత్సరాల నుంచి సెటిల్ అయి ఉంది. మన కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ అన్ని విలేజ్ తిరుగుతూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞత తెలుపుతూ అందరూ కూడా మంచిగా ఈ చేసి నేర్చుకొని మీరు కూడా 10 మందికి నేర్పే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. కరెక్ట్. అంటే చేయాలని సంకల్పం ఉన్న అవకాశాలు రావు. మీకోసం మంచిగా చెస్ దానికోసం చేస్తున్న మీకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పిఆర్టీ జనరల్ సెక్రటరీ అమర్నాథ్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మలనపేట హై స్కూల్ హెడ్ మాస్టర్ మహేష్ సార్ గారికి, వేదిక పైన ఉన్న పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఆనందరావు గారికి, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ బాధ్యులు సుధీర్ గారికి, వేణుగోపాలరావు గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలో వచ్చిన హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్కి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మా 9th and 10th క్లాస్ పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు. సో అన్ఎక్స్పెక్టెడ్ టైము వాళ్ళు పిలవకుండా వచ్చినాం. ఎందుకంటే పిలుస్తారని చూసినాం. ఈసారి పిల్లల పార్టీకి మొన్న వేరే దగ్గరికి వెళ్ళి మరి రవిసారి పిలుస్తారు వచ్చి పిల్లల పార్టీకి అనుకున్నాం, కానీ మీరు పిలవకుండా వచ్చిన మా పిల్లలు ప్రేమపోద్ది. సో ముఖ్యంగా ఫస్ట్ అయితే 10th క్లాస్ పిల్లలకి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీకు పిల్లల పార్టీ ఇస్తున్నారు. రేపు 2 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్స్లో మంచిగా పార్టిసిపేట్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికంటే కూడా బెటర్ మార్క్స్ రావాలి. వాళ్ళందరికంటే కూడా మంచి మార్కులు వస్తాయి. మొత్తం మంది కూడా 100% రిజల్ట్ మోర్ దెన్ 500 మార్క్స్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. సో ఆ రకంగా మీరు కష్టపడ్డారు. మీరు ఈ స్కూల్ ఉన్న పిల్లలు కానీ మీరంతా ఈ స్కూల్ ఉన్న టీచర్స్ కానీ దానికి కంపల్సరీ డిజర్వ్ అని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు కార్యక్రమం మీ టైం కొద్దిగా డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళు అమెరికా నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులున్నారో ఒక మంచి చదువుతో పాటు నాలెడ్జ్ పెంచుకోవాలనే ఉద్దేశం కొద్ది మరి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పేద విద్యార్థులు ఉంటారనేటువంటి కాన్సెప్ట్ కొద్ది
మరి వాళ్ళకు చదువుతో పాటు విజ్ఞానం కూడా అందాలనే ఉద్దేశం, ఆటలోనే చూడాలనే ఆలోచన కొద్ది మరి ఆ చదువుకు రిలేటెడ్గా ఉండేటువంటి ఆట ఏదంటే చెస్ అని చెప్పి దాన్ని పేరు చేసుకొని ఈరోజు ముఖ్యంగా మన గొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అన్నిటికీ కూడా యూపీఎస్ స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే జగిత్యాల అర్బన్ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మరి మనం ఒక చెస్ బోర్డు కొనుక్కుంటే మన స్కూల్ వరకు, మన స్కూల్లో కూడా దాదాపు 3-4 చెస్ బోర్డులు ఉన్నాయి. మరి వాటిని ఆడుకునేటువంటి టైం లోపల మనకు బయట ఏమైనా హాకీ, బయట ఏమైనా మనం ఖోఖో కానీ లేకపోతే ఇంకేమైనా వాలీబాల్ ఆడుతూ ఉంటే మనకి వెంటనే బయటకు వచ్చి ఆడుకోవాలనే సంతోషం ఏదో వాటిపైన ఉంటుంది. సో ఫిజికల్గా మనకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది కావచ్చు, కానీ మరి ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో దాంతో పాటు ముఖ్యంగా మన నాలెడ్జ్ ఏదైతే ఉందో మరి తెలివితేటలు పెంచుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి. మరి దీంతో ఈ చెస్ గేమ్ ఆడడం వల్ల ఈ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఆ నాలెడ్జ్ అనేది మన చదువును ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మన స్కూల్లో దాదాపుగా 180 మంది పిల్లలు, 140 మంది పిల్లలు ఉన్నట్టున్నారు. సో ఇక్కడ ప్రతి 20 మంది విద్యార్థులు ఒక బోర్డు చొప్పున దాదాపు 7-8 బోర్డ్స్ ఇక్కడ మన పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ చెస్ బోర్డులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి 10th క్లాస్ పిల్లలు ఏదైతే ఉందో ఈ వచ్చేటువంటి ఎగ్జామ్స్ లోపల మంచి రిజల్ట్ రావాలని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి ప్రోగ్రామ్ ఎప్పుడైనా బయట టెంట్ ఎండలో ఇబ్బంది ఉంటుండే మరి ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా 10th క్లాస్ పిల్లలకి మంచి ఆతిథ్యం ఇచ్చినటువంటి 9th క్లాస్ పిల్లలకు, క్లాస్ టీచర్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ ఫేర్వెల్ పార్టీ అంటే మళ్ళీ సార్ మన వల్లే ఉన్నట్టు అనిపించింది కదా. ఇప్పుడు టీఆర్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఆనందరావు సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం గొల్లపల్లి మండల్. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుప్రమ మహేష్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఫౌండర్ సుధీర్ గారు, చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్ గారు, ఆ PRTU-PS జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ అమర్నాథ్ రెడ్డి గారు, మా PRTU-PS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వేణుగోపాలరావు గారు, సురేష్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ పాఠశాల మండలంలోని వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, PETలు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు శుభాశిష్యులు. ముఖ్యంగా ఈరోజు గతంలో కరోనా సమయంలో విద్యార్థులు పాఠశాలలు లేని సమయంలో ఆన్లైన్ క్లాసులు చెప్పి సెల్ ఫోన్కు అలవాటైన క్రమంలో సెల్ ఫోన్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ కరోనా పోయిన తర్వాత కూడా అదే క్రమంలో సెల్ ఫోన్ మనం పాఠశాల అయిపోయిన తర్వాత కూడా సెల్ ఫోన్కు అడిక్ట్ కావడం జరిగింది. దీని నుంచి బయటపడాలని ఉద్దేశంతో మన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వాళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ చెస్ బోర్డులు అందజేయడం జరుగుతుంది. చెస్తోని ఇంతకుముందు వక్తలు మాట్లాడుతున్నట్టు మన ఆలోచన శక్తి పెరుగుతుంది, మేధా సంపత్తి పెరుగుతుంది. అంతేకాకుండా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ మనకు ఈ చెస్ ఆడడం వల్ల కొద్ది లాభం జరుగుతుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో మనం ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా
మన గొల్లపల్లి మండలంలోని 44 పాఠశాలలకు దాదాపు 2001 మంది 2000 మంది విద్యార్థులకు 113 బోర్డులు 20 విద్యార్థులకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి కార్యక్రమం తీసుకున్నట్టయితే మన మండల స్థాయిలో ఎక్కడైనా అయితే వారు మాట్లాడుతున్న సందర్భంలో కొద్దిగా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ కావాలి అంటే మేము మల్లన్నపేటను ఎంచుకోవడం జరిగింది. దీనికి డోనర్ మన రాపల్లి గొల్లపల్లి మండల వాస్తవులు అయినప్పటికీ ఎక్కడ పెడదామంటే పెద్ద స్కూల్ కావాలంటే మనం ఈ మల్లన్నపేట పాఠశాలను తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు ఈ చెస్ బోర్డులో నడుస్తా చెస్ నడుస్తా ఎందులో ఎన్ని గేమ్లు ఉంటాయి ఇందులో 64 82 ఇయర్స్ ఇవన్నీ ఉంటాయి 16 ఎవరెవరు ఉంటారు ఎలిఫెంట్ ఏంటంటే ఒకటా రాజు రాణి గుర్రాలు ఒంటెలు సోల్జర్స్. ఓకే, వెరీ గుడ్, మంచి అవగాహన ఉంది మీకు. ఇంతకుముందు మా పాఠశాలలో అడిగితే ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు చాలా అడిగితే ఎవరు చెప్పలేదు, చేసుకుంటారు సార్. వెరీ గుడ్. సుధీర్ సార్ కూడా పల్లెటూర్లలో ఎక్కువ దీనికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ దీని మీద అవగాహన ఉన్నందుకు మీ అందరికీ అభినందనలు. అదేవిధంగా ఈ శనివారం మన 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి 10వ తరగతి విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు. థ్యాంక్ యూ సార్. అయితే మా పిల్లలకి కొంచెం చెస్లో ప్రవేశం ఉంది, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పార్టిసిపేషన్ చేసాం సార్. పిల్లలు చాలామంది, ఒక 10 మంది పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు 2 అబ్బాయిలు మంచిగా ఆడతారు. ఇప్పుడు గ్రేటర్ అట్లాంటా సొసైటీ నుంచి శ్రీ సుధీర్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం.